అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. 2024 డిసెంబర్ మాసం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందంటారు? రెమెడీస్ అనేటువంటిది వీరికి అసలు అవసరం లేదని చెప్పచ్చు. ఈ మకర రాశి వారికి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. ఎందుకు అంటే వీరికి ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. ఇది అందరికీ కాదు, కొందరికి. మళ్ళీ ఇదేమిటి అంటే, ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బాగుంటాడో, సూర్యుని దశ అయిపోయిందో, బుధుని దశ అయిపోలేదో, వీరికి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ డిసెంబర్ నెల. ఒక కారు కొనుక్కోవచ్చును, బంగారం కొనుక్కోవచ్చును, లేదా డబ్బు అయితే ఎక్సలెంట్గా కూడా రాబోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇది సత్యం, అంతే. ఎందుకు అంటే ఎక్సలెంట్గా కూడా వీరి గ్రహస్థితి ఉన్నది. ఇది మనము వారికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి వద్దు, వారికి అర్థం కాదు. కనుక చక్కటి ఆనందము, చక్కటి ఆరోగ్యము, అదేవిధంగా పనులు చకచక అయిపోవడం ఈ నెలలో. అదేవిధంగా ధన లాభము ఉన్నది ఇక్కడ. భోజన సౌఖ్యము ఉన్నది. వస్తు ప్రాప్తి అంటున్నా ఇక్కడ. వస్తు ప్రాప్తి అన్నప్పుడు ఏదైనా కావచ్చును, బీరువా కావచ్చును, బంగారం కావచ్చును, డ్రెస్సింగ్ టేబుల్ కావచ్చును, లగ్జరీకి సంబంధించి ఏదైనా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది గమనించుకోండి. ఇక రెండవ విషయం ఏమిటి అంటే, కొంత గౌరవ నాశనం ఉన్నది. ఇది ఒక గ్రహం మూలకంగా, శని చరణ మూలకంగా. ధన హాని ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఇది బాగుంది అంటున్నాం, టెంప్ట్ కావద్దు, అన్నీ చూసుకోవాలి. జాతకంలో కూడా మనకు నడిచే దశ అంతర్దశలు బాగున్నాయి అనుకుంటే స్టెప్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు ఆన్లైన్లో ఏదో గేమ్ ఆడామో, లేదా ఏదో ఇన్వెస్ట్ చేసామో, ట్రేడింగో, 10 లక్షలు వచ్చినాయి. గురుగారు చెప్పినట్టే 10 లక్షలు వచ్చినాయి, సూపర్. మరి రెండో విషయం కూడా చెప్తున్నా, మళ్ళీ ఇన్వెస్ట్ కానీ ఇంకా వేరే ఎక్కడైనా డబ్బు మీ చేతి నుంచి ఎక్కడైనా పెడితే జీరో. గమనించుకోండి. ఏం చేయాలి ఈ సమయంలో? మీ డబ్బును వేరే వారి ద్వారా, జాతకంలో మంచి యోగం ఉండేటువంటి వారి ద్వారా ఇన్వెస్ట్ చేపియండి. చెప్తున్నా కదా. సో మీ డబ్బు, ఇప్పుడు కొందరికి నేను ఒక విషయం చెప్తా. గురుగారు నేను ఒక రెస్టారెంట్ పెట్టాలి, నేను లేదా ఒక కారు కొనుక్కోవాలి, లేదా ఇంకేదో అనుకుంటే సందర్భంలో మీరు కౌంటర్ మీద కూర్చోవద్దు. మీరు అందులో ఒక వర్కర్ లాగా పనిచేయండి. అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితం మీకు ఉంటుంది అని చెప్తా. నాదే ఈ షాపు, నేనే ఓనర్ ఇక్కడ అన్నట్టుగా దర్జా కూర్చుంటే ఏమవుతుందంటే, ఈ గ్రహం అనేటువంటిది మనకు మైనస్గా ఉండేటువంటి పరిస్థితి కానీ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇప్పుడు మీ జాతకంలో శ్రమ పడాలి, శ్రమ చేయాలి అని ఉన్నది ఇక్కడ, పని చేయాలి అని ఉన్నది ఇక్కడ. మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేసి కూర్చుంటే ఇబ్బంది అవుతుంది. అర్థమవుతుందన్న పాయింట్. మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయండి, అక్కడ వేరే మీ భార్యనా లేదా మీ తమ్ముడునో మీ అన్ననో కూర్చోబెట్టండి, మంచిగా ఉండేటువంటి వారు. మీరు అందులో యాజ్ ఒక వర్కర్గా పనిచేయండి. అప్పుడు ఆ గ్రహము మనకు అనుకూలంగా మారుతుంది. లేదా మీరు వేరే పని చేయండి, రోజు ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా వచ్చేసి విజిట్ చేసి మీరు వెళ్ళిపోవాలి. ఎందుకన్నా శుక్రుడు జాతకంలో బాగా లేకుంటే వీరు వచ్చేసి బట్టల షాపు కానీ, లేదా బంగారం షాపు కానీ, మరొకటి మొన్న ఒక ఆయనే బంగారం షాప్ పెడతాను రావడం జరిగింది. గురువు అతనికి 8లో ఉన్నాడు. 8వ స్థానం బాగాలేదు. ఆయన 8వ స్థానం మళ్ళా అది మకరంలో నీచబడి ఉంది. నేను గోల్డ్ షాప్ పెడతా అంటే, మా నాన్నది అదే, మా తమ్ముంది కూడా అదే, ఇప్పుడు నేను కూడా పెట్టాలి. మొన్నటిదాకా నేను యూకే వెళ్ళొచ్చాను, ఇప్పుడు నేను పెట్టాలి, ఖచ్చితంగా నాకు గోల్ అదే అంటే, నాన్న సిల్వర్ రిలేటెడ్ పెట్టండి. ఎక్కువ 75% సిల్వర్ పెట్టి మిగిలిన 25% బంగారం పెట్టండి. బట్ మీరు కూర్చోవద్దు, మీ మిసెస్ని ఉంచండి.
మీరు రోజు గంట 2 గంటలు పక్కన కూర్చోండి, జస్ట్ ఏదో అట్లా ఉండండి అంతే. కౌంటర్ మీద డబ్బులు మీరు తీసుకొని మీరు ఇస్తే మాత్రం మైనస్. అర్థమైందా? ఇది పరిస్థితి. ఇక వీరికి కొందరు ఏం చెప్తారు, కనకపుష్యరాగం వేసేసుకోండి బాగుంటుంది అంటారు. అది ఇప్పుడు ఇప్పుడు కాలు విరిగింది, ఈ బొక్క తీసి వేరే బొక్క పెట్టినా లేదా ఇంకేం పెట్టినా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది కదా, విరిగినటువంటి దోషం అయితే పోదు కదా. కనుక ఎక్కువైతుంది ఇంక దీని పరిణామం అనేది ఇంకా మనం దీన్ని ఎక్కువ చేసుకున్న వారమే అవుతాం, పుండి మీద కాలం తల్లినట్టు అవుతుంది. కనుక ఓపికగా ఉండాలి. సో మకర రాశి వారికి చాలా బాగుందని చెప్తున్నాను. డబ్బు పరంగా రావాల్సిన డబ్బు రాకపోగా ఇబ్బందులు అయితే ఉన్నవి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఆరోగ్య నాశనము ఉన్నది, ఇది శని మూలకంగా. సో శనికి సంబంధించి ఏం చేయాలి, మనసులో ఎవరిని తిట్టుకోవద్దు. మనసులో పలానా వ్యక్తి అని కానీ, పలానా వ్యక్తిని దూషించిన, పలానా వ్యక్తి గురించి చెడుగా ఆలోచించిన, పలానా వ్యక్తిని మనము మనసులో తిట్టుకున్నా కూడా అది మీకు మైనస్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. ఇంట్లో ఉండేటువంటి ముసలి వారిని కానీ, ముసలి వారికి సేవ చేయకున్నా, పెద్దలకు సేవ చేయకున్నా, వృద్ధులకు తిట్టుకున్నా చాలా ఇబ్బంది ఎదురవుతుంది, హెల్త్ మీద ఎఫెక్ట్ కొడుతుంది, గుర్తుంచుకోండి. ఇక కుటుంబ కలతలు అయితే కనబడుతున్నాయి. ఇది కొడుకుకు కూతురుక, మన కొడుకుకు తల్లిక, లేదా ఎవరికో ఇంట్లో నలుగురికి ఎవరికైనా కూడా గొడవలు అయితే కనబడుతున్నాయి, గుర్తుంచుకోండి. కొంత అలాంటి సందర్భాలలో సైలెంట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే దుబారా ఖర్చు కనబడుతుంది ఈ నెలలో. అనవసర ప్రయాణాలు, ప్రాణాపాయ సూచన ఉన్నది, సమీప బంధు నష్టము ఉన్నది, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ గోచరిస్తున్నాయి, ధన నాశనము కనబడుతుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మరొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఇక జనవరిలో ఉంది, అది మీకు జనవరికి సంబంధించింది చెప్తాను, వినరా? కనుక కొంత ఓపికగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. దీంతో పాటుగా మరి ఈ యొక్క మకర రాశి వారికి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వీరికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది వ్యాపారము. వ్యాపార వృద్ధి, సుఖ సంతోషాలు, శుభకార్యాలు జరపడం కానీ, స్థిరాస్తులలో లాభాలు ఉన్నవి వ్యాపారస్తులకు చెప్పేది. అదేవిధంగా ధన కనక వస్తు ప్రాప్తి, గృహంలో శుభకార్యాలు చేయడము, అదేవిధంగా బంధుమిత్రులతో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఉన్నవి. ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి కూడా కొంత ఉద్యోగ నష్టం కనబడుతుంది. ఇక్కడ శత్రు భీతి కూడా ఉంది. కనుక తప్పకుండా వీరు చేయాల్సింది ఏమిటి అంటే కనకదార స్తోత్రము కానీ, లేదా అమ్మవారికి కుంకుమార్చన కానీ, లేదా అమ్మవారికి ప్రతి శుక్రవారము కమలం పూలను సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొంది అద్భుతమైనటువంటి రిజల్ట్ వీరు పొందుతారు. ఆల్ ద బెస్ట్. డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ.